ఒక కిటికీ దగ్గర కూర్చొని తన హోమ్ వర్క్స్ రాసుకుంటూ ఉన్నాడు. రాసుకుంటూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఆ కిటికీ దగ్గర అది వర్షాకాలం అన్నమాట. ఆ కిటికీ దగ్గరికి ఒక క్యాటర్ పిల్లర్ వచ్చింది. క్యాటర్ పిల్లర్ ఎలా ఉంటుంది? అది అంతా వెంట్రుకలతో గ్రీన్ కలర్‌గా చాలా అసహ్యంగా చూడ్డానికి ఉంటుందన్నమాట అది. అది చూడ్డానికి ఎవ్వరు ఇష్టపడరు. అప్పుడు ఆ అబ్బాయి ఏం చేశాడంటే, తన నోట్‌బుక్ తీసుకొని ఆ క్యాటర్ పిల్లర్‌ని దూరంగా తోసేసాడు. తోసేస్తే అది వెళ్లి ఏమైందంటే కొంచెం దూరంలో పడింది. అక్కడ వాళ్ళ అక్కయ్య ఆ పాప చిన్న పని చేస్తూ ఉంది. అప్పుడు ఆ క్యాటర్ పిల్లర్‌ని చూసి ఆ అక్కయ్య కూడా అసహించుకొని ఆ క్యాటర్ పిల్లర్‌ని ఇంకో చోటికి చీపురుతో తోసేసింది. అదెళ్ళి ఇంకొంచెం దూరంలో పడింది. అక్కడ వేరే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఆ పిల్లలు దాన్ని చూసినప్పుడు వాళ్ళు కూడా అసహించుకొని, ఛీ! ఈ పురుగు చూడ్డానికి చాలా అసహ్యంగా ఉంది. యెస్ అండి. నిజంగా క్యాటర్ పిల్లర్ చూడ్డానికి అది చాలా అసహ్యంగా ఉంటది. ఏంటో ఒక లోపల ఒక మాదిరిగా కసక్ కసక్‌గా ఒక ముల్లులతోలాగా అది మన చేతుల మీద కానీ, మన శరీరం మీద అది ఇట్లా ప్రాకినా కూడా దురదలొచ్చేస్తాయి. చాలా శరీరానికి కూడా అది అపకారాన్నే చేసేదన్నమాట. హాని కలిగించేదే. ఆ పిల్లలు కూడా దాన్ని అసహించుకున్నారు. దాన్ని తోసేశారు. అప్పుడు ఆ క్యాటర్ పిల్లరు అది ఇంకొంత దూరం తోయబడిన తర్వాత ఏడ్చుకునిందంట. చూడు ఆ అబ్బాయి దగ్గర కిటికీ దగ్గరికెళ్తే ఆ బాబు నన్ను తోసేశాడు. ఆ పాప నన్ను చీపురుతో తోసేసింది. పిల్లలందరూ నన్ను ఎట్లంటే అట్లా తోసి పడేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క మనిషి నన్ను అసహ్యించుకుంటా ఉన్నారు. అంటే నా రూపం బాలేదా? లేకపోతే నేను ఇంత అసహ్యంగా ఉన్నానా? ఎందుకు నన్ను అందరూ అసహించుకుంటున్నారని చెప్పి అది ఏడుస్తా ఉందంట క్యాటర్ పిల్లర్. క్యాటర్ పిల్లర్ తెలుగులో ఏమంటారో నాకంతగా తెలియలేదు. బట్ ఆ క్యాటర్ పిల్లర్ ఏడుస్తా ఉంది. చాలా ఏడుస్తా ఉంది. నన్నందరూ తోసేస్తున్నారే! నన్నెవ్వరు ఇష్టపడడం లేదే! నన్నందరూ అసహ్యించుకుంటున్నారే! నన్ను చూస్తేనే వారి మొహాలు ఇలా ఒక మాదిరిగా పెట్టుకుంటున్నారు. అంత అసహ్యమా నా జీవితము? అంత భయంకరమా నా బ్రతుకు? ఇంక నేనెందుకు